రైతు భరోసాకు సంబంధించినటువంటి వ్యవహారంలో సుమారు తెలంగాణ రాష్ట్రంలో ఎంత కాదన్నా కూడా 83 లక్షల మంది రైతులకు రైతు భరోసా రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ సుమారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం 13 లక్షల మంది రైతులకు రైతు భరోసా కట్ చేసి కేవలం 70 లక్షల మంది రైతులకు మాత్రమే రైతు భరోసా ఇచ్చేటటువంటి కార్యక్రమం చేశారు. రేవంత్ రెడ్డి చెప్పిండు 70 లక్షల మంది రైతులకు రైతు భరోసా ఒకేసారి ఎకరానికి విడుదల చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాట. ఓవరాల్గా చూసుకుంటే 83 లక్షల మంది రైతులకు రైతు భరోసాకు సంబంధించినటువంటి డబ్బులు రావాలన్నట. కానీ దగ్గర 13 లక్షల మంది రైతులకు రైతు భరోసా కట్ చేసారు. ఈ పంటకే పోయినసారి కూడా దగ్గర 5-6 లక్షల మంది రైతులకు రైతు భరోసా కట్ చేసారు. కారణం ఏంటి అంటే కొంతమంది రైతులది గుట్టలు, పుట్టలు, రాళ్ళు, తర్వాత బీడు పడ్డటువంటి భూమి, పడవ పడ్డటువంటి భూమి, పనికిరానటువంటి భూమి, పంట పండి అయినటువంటి భూమి ఉన్నది. వాళ్ళ కడియేస్తున్నామని చెప్పి సుమారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం శాటిలైట్ సర్వే చేయించిరట. శాటిలైట్ సర్వే చేయించి ఏ భూములు సాగు చేస్తున్నటువంటి భూములు ఉన్నాయి, ఏ భూములు పంట పండించేటటువంటి భూములు ఉన్నాయి, ఏ భూములు బీడున్నటువంటి భూములు, ఏ భూములకు సాగు చేయనటువంటి భూములు ఉన్నాయో మొత్తం శాటిలైట్ సర్వే చేసి సుమారు 13 లక్షల ఎకరాలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు భరోసా కట్ చేసిరట. ఈ 13 లక్షల ఎకరాలకు కట్ చేసి సుమారు 70 లక్షల మంది రైతులకు రైతు భరోసా ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. దీంట్లోకి వెళ్ళి కూడా సుమారు 23 లక్షల మంది రైతులకు రైతు భరోసా కట్టేటటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. మరి 23 లక్షల మంది రైతులకు రైతు భరోసా ఎందుకు కట్ అవుతుంది? నేను చెప్తున్న మాట కాదు, మస్తు మీడియా ఛానళ్లలో వార్తలు వస్తున్నాయి. నేనేదో కొత్తగా చెప్తున్నా, కావాలని చెప్తున్నాను మీరు అనుకుంటున్నారేమో. రకరకాల మీడియా ఛానల్లో వస్తున్నటువంటి చర్చ ఇది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక శాటిలైట్ సర్వే చేపిస్తురట. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక జర్మన్ సర్వే చేపిస్తురట. సర్వే చేసి కేవలం పంట పండించేటటువంటి భూములకు మాత్రమే రైతు భరోసా ఇస్తారట. బీడున్నటువంటి భూములకు రైతు భరోసా ఇయ్యరట. తర్వాత ఇప్పుడు ఈ ఎండాకాలం పంటకు ఎవరెవరైతే పంట పండినటువంటి పొలాలు ఉన్నాయో, భూములు ఉన్నాయో వాటికి కూడా రైతు భరోసా కట్ చేస్తారట. కేవలం పంట పండించి పచ్చగా కనబడేటటువంటి భూములకు మాత్రమే ఇస్తారట. అంటే ఎగ్జాంపుల్ మీకు చెప్తా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నా, నాకు ఒక 10 ఎకరాల పొలం ఉందనుకో. ఈ 10 ఎకరాలలో ఎండాకాలం పంట, ఈ ఎండాకాలం పంటకు నాకు నా పొలాలకు నీళ్ళు వస్తాయి రావు, ఎండాకాలం బోర్లను ఎండిపోతాయి, బాయిలు ఎండిపోతాయి, నీళ్ళు ఉండేవి కదా. నేను రైనీ సీజన్లో అంటే వానాకాలంలో నేను 10 ఎకరాలకు 10 ఎకరాలు పండిస్తా. కానీ ఎండాకాలం నీళ్లు లేవని చెప్పి కేవలం 5 ఎకరాల పంట పండించిన, మిగతా 5 ఎకరాలు బీడు ఉంచిన. ఈ 5 ఎకరాలు బీడు ఉంచిన కాబట్టి 5 ఎకరాలకు రైతు భరోసా ఇయ్యరట. కేవలం పంట పండించేటటువంటి 5 ఎకరాలకు మాత్రమే ఇస్తారట. బీడున్నటువంటి 5 ఎకరాలకు ఇయ్యరట. నాకు అర్థం కాదు ఏంటంటే, నా దగ్గర పైసలు లేకనో, లేకపోతే పెట్టుబడికి నా దగ్గర డబ్బులు లేకనో, లేకపోతే పంట పండియడానికి నా దగ్గర నీళ్లు లేకనో 5 ఎకరాలలో సాగు చేయలే. కానీ ఎప్పుడు సాగు చేస్తున్నటువంటి భూమే, కానీ ఈసారి మాత్రమే సాగు చేయలే, అయినా సరే కట్ చేస్తారట. కేవలం పంట పండించే పంటకు మాత్రమే ఇస్తారట. మిగతా వాళ్ళకి రైతు భరోసా ఇయ్యరట. ఇదో కొత్తగా తీసుకొస్తున్నాడు, ఏందో అర్థం కాదు. మళ్ళీ దీంట్లో ఇంకొక కీలకమైనటువంటి విషయం ఏంటంటే 23 లక్షల మంది రైతులకు రైతు భరోసా కట్ కావడానికి ఇంకో రీజన్ ఏందట అంటే, ఒకటేమో ఫస్ట్ 7 ఎకరాల లోపే రైతు భరోసా ఇస్తారట. 7 ఎకరాల కంటే పైన ఉన్నటువంటి ఏదైతే భూములు ఉన్నాయో అవన్నిటికీ కట్టు. 7 ఎకరాల కంటే పైన ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా కట్టట రైతు భరోసా. మినిమం 7 ఎకరాలకి రైతు భరోసా ఇస్తారట. దీంట్లో ఇప్పుడు 23 లక్షల మంది రైతులకు రైతు భరోసా కట్టుకు కారణం ఏంది? ఒకటి బీడున్నటువంటి భూములో కట్ చేస్తారట. రెండోది రేషన్ కార్డులు కట్ చేద్దాం అనేటటువంటి ఆలోచనలో ఉన్నారు. రేషన్ కార్డులు ఎవరెవరైతే ఐటీ కడతా ఉన్నారో, ఎవరెవరు రేషన్ కార్డులు వాడుతలేరో, అంటే 6 నెలల నుండి వాడనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ రేషన్ కార్డు కట్ అవుతుందట. రేషన్ కార్డు కట్ అయినటువంటి వాళ్ళకు కూడా మ్యాక్సిమం రైతు భరోసా కట్ అయ్యేటటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. రేషన్ కార్డు కూడా దగ్గర ఒక 72,000 మందికి రేషన్ కార్డు ఏదో కట్ అయ్యేటటువంటి అవకాశం ఉందట. సో వీళ్ళకు కూడా రైతు భరోసా కట్ అవుతుంది. అలాగే ఎవరైతే పంట పండియనటువంటి వాళ్ళు ఉన్నారో, అంటే సాగు చేయనటువంటి వాళ్ళు ఉన్నారు, సాగు చేయకుండా భూములు అట్లనే పెట్టినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి కూడా రైతు భరోసా కట్ అవుతుందట. తర్వాత 7 ఎకరాల లోపు ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే రైతు భరోసా ఇస్తారట. అంటే మినిమం 5 ఎకరాలు 7 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇస్తారట. 7 ఎకరాల కంటే పైన ఎవరికైతే భూములు ఉన్నాయో వాళ్ళకి రైతు భరోసా రద్దు అయిపోతుందట. ఎందుకంటే మినిమం 10 ఎకరాలు 15 ఎకరాలు ఉన్న వాళ్ళు ఆసామి భూసామని పిలుస్తారు. వాళ్ళు కొంత మిడిల్ క్లాసు, వాళ్ళకు కొన్ని పైసలు ఉంటాయి, వాళ్ళు కౌలుకు భూములు ఇచ్చి కూడా బతుకుతారు. అవసరం అనుకుంటే వాళ్ళు మంచిగా పంట కూడా పండించుకుంటారు, వ్యవసాయం చేస్తారు గట్టిగా, కాబట్టి పెద్ద ఇబ్బంది లేదు. సో ఎక్కువ భూములు ఉన్నటువంటి వాళ్ళకు రైతు భరోసా కట్ అవుతుందట. తర్వాత పొలిటికల్ లీడర్లు ఉంటారు కదా, ఎంపీటీసీలు జెడ్పీటీసీలు సర్పంచ్లు కూడా రైతు భరోసా కట్ చేస్తారట.
ఎందుకంటే వాళ్ళు గవర్నమెంట్ నుండి అధికారులు ఎక్కువ ఉన్నారు, గవర్నమెంట్ నుండి వాళ్ళు ఒక పొజిషన్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా కడిగేస్తారట. ఇట్లా మాట్లాడకుండా పోతే రకరకాల చర్చలు వినబడుతున్నాయి. సుమారు 23 లక్షల మంది రైతులకు రైతు భరోసా కట్ అవుతుంది అనేది వినబడుతున్న చర్చ. 23 లక్షల మందికి రైతు భరోసా తీసేస్తారట, రద్దు చేస్తారట. రేషన్ కార్డులు ఇవ్వని, పంట పండిస్తలేరని, భూములు సాగు చేస్తలేరని చెప్పి, లేకపోతే శాటిలైట్ సర్వే చేసినాం ఆ భూములు ఎక్కున్న వాళ్ళకి, ఇట్లా రకరకాలుగా వినబడుతున్న వ్యవహారం. కానీ రేవంత్ రెడ్డి మాత్రం ఏదో చేయబోతున్నాడు. ఏదో చేయడం ఏంది అంటే, ఇప్పుడు రేవంత్ అన్న 6 నెలలకు ఒక పంట 6 నెలలకు ఒక పంట ఇవ్వాలి. 6 నెలలకు 9,000 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇస్తారు. మరో 6 నెలలకు 9,000 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇస్తారు. అంటే మొత్తానికి 12 నెలలకు సంవత్సరానికి 18,000 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి రైతు భరోసా. అయితే 18,000 కోట్ల రూపాయలు అంటే ప్రభుత్వానికి ఎక్కువ పైసలు అవుతున్నాయి. ప్రభుత్వం దగ్గర పైసలు లేవు కాబట్టి తగ్గిద్దామనేటటువంటి ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నాడు. మరి తగ్గిద్దామంటే ఏం చేద్దాము అంటే, ఇప్పుడు కొత్త దుకాణం తెరిచిండు. ఏంది, ఈ 6 నెలలకు ఒక పంటకు కేవలం 7,000 కోట్లే ఇస్తారట. 7,000 కోట్లు ఇస్తారట. మళ్ళీ 6 నెలల పంటకు 7,000 కోట్లే ఇస్తారట. అంటే దగ్గర దగ్గర 14,000 కోట్ల రూపాయలు మాత్రమే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఖర్చు పెట్టడానికి రెడీ అవుతుంది. అంటే 15, 16, 17, 18 ఇంకా 4,000 కోట్లు మిగిలించుకుంటున్నారు. 4,000 కోట్లు ఎట్లా మిగిలించుకుంటారు అంటే, రేవంత్ అని ఏం చేస్తున్నాడు, కేవలం 7 ఎకరాల లోపే రైతు భరోసా ఇస్తారట. 7, 10 అంటారు, మినిమం 10 ఎకరాల లోపే. 10 ఎకరాల కంటే ఎక్కువ ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ రైతు భరోసానే కట్టట. రైతు భరోసా మొత్తం రద్దు చేసేస్తారట. అసలు నేను ఒక డేటా రాసిన గతంలో, అసలు ఈ తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఎంతమంది ఉన్నారు ఏం కథ అని చెప్పి ఒక డేటా నేను తీసుకునేటటువంటి కార్యక్రమం చేస్తే, సుమారు ఎంత కాదన్నా కూడా 10 ఎకరాల కంటే పైన ఉన్నటువంటి రైతులు సుమారు 18 నుండి 19 లక్షల మంది రైతులు ఉంటారట. 10 ఎకరాల కంటే పైన ఉన్నటువంటి వాళ్ళు దగ్గర 10-15 లక్షల మంది ఉంటారు. 10 ఎకరాల కంటే పైన ఉన్నటువంటి రైతులకు రైతు భరోసానే కడిగేస్తారట మొత్తం. 10 ఎకరాల కంటే పైన ఉన్నటువంటి వాళ్ళు కొద్దిగా ఆసాములు, భూసాములు, పెత్తందారులు వాళ్ళకు ఉంటాయి, పర్లేదు అని చెప్పి ఇది ఒక చర్చ. ఏం చెప్తాం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొత్త రూల్స్ ఏం లేదు, పైసలు మిగిలించుకోవడానికి ఒక డ్రామా. ఇప్పుడు రేవంత్ అని ఏం చెప్తున్నాడు, మేము ఆల్రెడీ 500 రూపాయల పంట బోనస్ కూడా ఇస్తున్నాము, మళ్ళా రైతు భరోసా 12,000 రూపాయలు కూడా ఇస్తున్నాము. ఇప్పుడు 18,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి రైతు భరోసా ఇస్తే 500 రూపాయల పంట బోనస్కి పైసలు వెళ్తలేవు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాడు, కేవలం 14,000 కోట్ల రూపాయలు మాత్రమే సంవత్సరానికి రైతు భరోసాకు పైసలు ఇస్తారట. మిగతా 4,000 కోట్ల రూపాయలల్లా ఏదైతే 500 రూపాయల పంట బోనస్ ఉన్నదో ఈ 4,000 కోట్ల రూపాయలు పంట బోనస్ కోసం ఖర్చు పెడతాడు. అంటే పంట బోనస్ రైతు భరోసా మొత్తం కలిపి 14,000 కోట్ల రూపాయల కథం చేద్దామనే ఆలోచనలో ఉన్నాడు. లేకపోతే 18,000 కోట్ల రూపాయలు మొత్తం పంట బోనస్కి రైతు భరోసాకి అడ్జస్ట్ చేసే ఆలోచనలో ఉన్నాడు. ఇప్పుడు 500 రూపాయల పంట బోనస్ కూడా మ్యాక్సిమం 1,000 కోట్లు ఏం కావు, 10,000 కోట్లు 5,000 కోట్లు ఏం కావు కదా. దాదాపు 30 లక్షల మందికో 25 లక్షల మంది రైతులకే సన్న ఓట్లు పండించేటటువంటి వాళ్ళకే వస్తాయి. అందరూ సన్న ఓట్లు పండియరు కదా. మిర్చేసే వాళ్ళు ఉంటారు, మక్కలేసే వాళ్ళు ఉంటారు, కందులేసే వాళ్ళు ఉంటారు, పసుపేసే వాళ్ళు ఉంటారు, చాలా మంది ఉంటారు రైతులు. అందరూ సన్న ఓట్లే పండియాలనే రూల్ ఏం లేదు కదా. కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొత్తం రైతు భరోసాలోనే కవర్ చేద్దామని ఆలోచనలు ఉన్నారట. కానీ దగ్గర 23 లక్షల మంది రైతులకు రైతు భరోసా కట్టే అవకాశం ఉందనేది వినబడుతున్న చర్చ. అది కూడా అందరికి కాదు, 10 ఎకరాల కంటే పైన ఉన్నటువంటి వాళ్ళకేనట. అంటే లిమిటెడ్ పంటకి ఇద్దామనే ఆలోచనలో ఉన్నాడు రేవంత్ రెడ్డి. లిమిటెడ్ పంటకు మాత్రమే, అంటే లిమిటెడ్ రైతులకు మాత్రమే, పేదవాళ్ళు ఉన్నటువంటి రైతులకు మాత్రమే రైతు భరోసా ఇస్తారట. ఇట్లా రకరకాలుగా వినబడుతున్నటువంటి వ్యవహారం. రేషన్ కార్డులు కట్ అయినటువంటి వాళ్ళకు, ఐటీ కట్టే వాళ్ళకి, ఇట్లా రకరకాల పంచాయతీ. సార్ రేవంత్ రెడ్డి ప్రభుత్వమే ఒక కొత్త ప్రభుత్వం. ఈ కొత్త ప్రభుత్వంలో కొత్త రూల్స్. మళ్ళీ ఈ మంత్రులందరూ కొత్తోళ్ళే. రేవంత్ అన్న కొత్తోడే. ముఖ్యమంత్రి రేవంత్ అన్నకి ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా? లేదు. ఏది పడితే అదే చేసుడు. ఏదో జర్మన్ సర్వేనట, ఏదో టెక్నాలజీ తీసుకొస్తారట, ఏదేదో వేస్తారట, రకరకాల ముచ్చట. ఇదొక చర్చ అయితే వినబడుతుంది. ఇది ఫైనలైజ్ అంటే కాదు, కానీ 23 లక్షల మందికి రైతు భరోసా కడియేసే ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నట్టుగా వినబడుతున్న చర్చ. నాకు వినబడుతోటే మీకు సమాచారం చెప్తున్నాను. ఎందుకంటే నాకు అర్థమైంది రేవంత్ రెడ్డి ఏం చేయబోతుండే, ఏం కథ అనేది కొంత ఏదో తేడా కొడుతున్నది. అసలు రైతు భరోసానే కథం చేద్దామనేటటువంటి ఆలోచనలో ఉన్నాడు రేవంత్ అన్న. రైతు భరోసానే రద్దు చేసేద్దాం, అసలు ఎందుకు రైతు భరోసా, పంట బోనస్ ఇస్తున్నప్పుడు రైతు భరోసా ఎందుకు అని చెప్పి రేవంత్ అన్న అనుకుంటున్నాడట. కాబట్టి రైతు భరోసా మీద రేవంత్ రెడ్డి ఏదో కుట్ర చేయబోతున్నాడు.